ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులను రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఏఐ, డీప్ ఫేక్ టెక్నాలజీలను ఉపయోగించి తన పేరు, స్వరం, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడాన్ని సవాల్ చేస్తూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఆయన పేరును గానీ, స్వరాన్ని గానీ ఎలాంటి వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ వంటి టెక్నాలజీల ద్వారా నాగార్జున గుర్తింపును దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చూసేందుకు ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, తన పేరును అనుమతి లేకుండా వాడుకుంటున్నారంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు ఊరట కలిగించే తీర్పునిచ్చిందని చెప్పొచ్చు. గత నెల 25వ తేదీన వాదనలు విన్న జస్టిస్ కరియా ధర్మాసనం నేడు దానికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ కూడా నాగార్జున తరఫున ఆయన న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ వాదనలు వినిపించడం జరిగింది. ఆయన ఒక సెలబ్రిటీ, 2 జాతీయ అవార్డులను కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన పేరును అదే విధంగా కొన్ని ఇంటర్నెట్ సాధనాలను ఉపయోగించి, ఏఐ లాంటి టెక్నాలజీని ఉపయోగించి తన వాయిస్ ను కూడా ఇమిటేట్ చేస్తూ కొన్ని వీడియోస్ ను క్రియేట్ చేశారని, దానికి సంబంధించి కూడా కొన్ని యూఆర్ఎల్స్ ని, ఏదైతే యూట్యూబ్ కంటెంట్ ఉందో వాటికి సంబంధించిన ఐడీస్ ను కూడా కోర్టుకు సమర్పించామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన న్యాయవాది ప్రవీణ్ కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఒక సెలబ్రిటీ అవ్వడం, దేశవ్యాప్తంగా కూడా ఆయనకున్న గుర్తింపును డ్యామేజ్ చేసే విధంగా తన పేరును వాడుకుంటున్నారని, తన అనుమతులు లేకుండా తన వీడియోస్ ను, ఫొటోస్ ను ఏఐ లాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని వీడియోస్ క్రియేట్ చేసి ఆయన వాయిస్ తోటి ఆయన ప్రతిష్టను భంగం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు వాడుకుంటున్నారంటూ కూడా కోర్టులో తెలపడం జరిగింది. ఈ రోజు ఢిల్లీ హైకోర్టు దానికి సంబంధించి కూడా కొంత ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సెలబ్రిటీస్ కావచ్చు, సాధారణ వ్యక్తులైనా సరే కొంత ప్రైవసీ యాక్ట్ అనేది ఉంది. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది. నాగార్జునకు సంబంధించి తన పేరును, అదేవిధంగా తనకు సంబంధించిన ఫోటోస్ ను కూడా తన అనుమతి లేకుండా వాడొద్దంటూ కూడా ఈ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.